చిల్డ్రన్, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. ఈరోజు మరొక అద్భుతమైన లెసన్తో మీ ముందుకు వచ్చాను. మరి అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే పిల్లలు, దేవుని వాక్యంలో నుంచి ఈరోజు ఒక లెసన్ మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో ఒకరోజు యేసయ్య కపెర్నహూము అనే ఒక ప్లేస్కు వెళ్ళాడు పిల్లలు. ఆ కపెర్నహూము అనే ప్లేస్లో ఒక ఇంట్లో ఉన్నాడు. అయితే యేసయ్య ఆ ఇంటికి వచ్చాడని అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలిసిపోయి చాలామంది ప్రజలు యేసయ్య దగ్గరకు వచ్చారు. మీకు తెలుసు కదా, యేసయ్య ఈ లోకంలో మానవునిగా వచ్చినప్పుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడని కొంతమంది చూడటానికి వస్తే, కొంతమంది ఏమో గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, చెవిటి వాళ్ళు, మూగ వాళ్ళు, పెరాలసిస్ రోగం వచ్చిన వాళ్ళు, అలా ఎన్నో రకాల సిక్నెసెస్తో ఉన్న వాళ్ళు యేసయ్య దగ్గరకు వచ్చేవాళ్ళు. యేసయ్య వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు, కొన్నిసార్లు నీకు మంచిగా అయిపోతుందని చెప్పినప్పుడు యేసయ్య నోటి మాట కోసం వచ్చేవాళ్ళు పిల్లలు. అలా యేసయ్య చాలా మందిని హీల్ చేశారు. యేసయ్య చేస్తున్న అద్భుతాలను చూసి ఆ ఊర్లో ఈ ఊర్లో అందరూ కూడా యేసయ్యని గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఈ మధ్య యేసు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చాలా మందికి దేవుని మాటలు చెప్తూ చాలా మందిని హీల్ చేస్తున్నాడు. నిజంగా గుడ్డి వాళ్ళు అలా వెళ్తుంటే ఆయన అలా చెయ్యిలా పెట్టి ప్రేయర్ చేయగానే ఆయన కళ్ళు బాగైపోతున్నాయి. గుడ్డి వాళ్ళు చక్కగా చూడగలుగుతున్నారు. కొంతమందికి చిన్నప్పటి నుండే కాళ్ళు పనిచేయక పెరాలసిస్ ప్రాబ్లంతో రోగంతో వచ్చిన వారిని యేసయ్య ముట్టుకోగానే, యేసయ్య ప్రేయర్ చేయగానే వాళ్ళకి హీలింగ్ వచ్చేస్తుందని అందరూ చెప్పుకుంటున్నారు. అయితే ఇలాంటి యేసయ్య మన ఊరు వచ్చాడు. ఇప్పుడు మనం కనుక యేసయ్య దగ్గరకు వెళ్తే మనం కూడా హీల్ అయిపోవచ్చు. ఎన్ని రోగాలున్నా ఆయన బాగు చేస్తున్నాడు కదా అని అందరూ యేసయ్య ఉన్న కపెర్నహూము అనే పట్టణంలో ఉన్న ఇంటికి అందరూ వస్తూ ఉన్నారు పిల్లలు. ఆ టైంలో పాపం ఒక చోట రోడ్డు మీద ఒక అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్కి పెరాలసిస్ రోగం వచ్చింది. అంటే తెలుసా పిల్లలు, చేతులు కాళ్ళు పనిచేయవు. పాపం ఎవరైనా వచ్చి వాళ్ళకి భోజనం పెట్టాలి, ఎవరైనా వాళ్ళని లేపాలి. ఆకలేస్తే మనం అన్నం తింటాం కదా, వాటర్ దాహం వేసింది అనుకోండి, గ్లాస్ తీసుకొని చక్కగా తాగుతాం. కానీ అంకుల్కు చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు. ఎవరైనా ఒకళ్ళు హెల్ప్ చేస్తే తప్ప అంకుల్ తన పనులు తాను చేసుకోలేడు. అలా మంచం మీద పడున్నాడు పిల్లలు. అందరూ జీసస్ వచ్చాడని అందరూ పరుగులు ఎత్తుకుంటూ ఆ కపెర్నహూము పట్టణంలో ఉన్న ఇంటికి వెళ్తుంటే ఈ అంకుల్ చాలా బాధతో అలాగే ఉండిపోయాడు. ఎందుకు పిల్లలు, అంకుల్ ఎందుకు వెళ్ళట్లేదు? ఎస్, వెరీ గుడ్, చక్కగా చెప్పారు. అంకుల్కి కాళ్ళు చేతులు పనిచేయవు కాబట్టి తనంతలో తాను వెళ్ళలేడు. అయితే మంచం మీద పడుకొని అలా దిగాలుగా బాధగా ఉంటే ఆ ఊర్లో నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు పిల్లలు. మీకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారా? అప్పుడప్పుడు మనం దోస్త్ అంటాం. ఎప్పుడైనా మనల్ని ఏడిపిస్తే ఏం చెప్తారు పిల్లలు? కటీఫ్ అంటారు కదా. మరి ఈ నలుగురు ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ పిల్లలు. వీళ్ళు ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలామందికి మేలు చేసేదిగా ఉంది, చాలామందికి మరి బ్లెస్సింగ్గా ఉంది. ఈ ఫ్రెండ్షిప్ ఎంత గొప్పదో ఈరోజు మనం చూద్దాం. మరి వీళ్ళందరూ నలుగురు వెళ్తూ ఉన్నారు. ఈ ఫ్రెండ్స్ చెప్పాను కదా 4 మెంబర్స్ అని. ఈ 4 ఫ్రెండ్స్ చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నారు. అందులో ఒక ఫ్రెండు ఈ మంచం మీద పడున్న అంకుల్ని చూశాడు పిల్లలు. అంకుల్ చూసేసరికి అన్నకు చాలా బాధ వేసింది. అయ్యో పాపం, అంకుల్ అలా బాధతో పడుకొని ఉన్నాడు. ఈ అంకుల్ని ఎలాగైనా సరే మనము యేసయ్య దగ్గరికి తీసుకెళ్తే బాగుండు కదా అన్న ఆలోచన ఒక అన్నకు వచ్చింది. అప్పుడు పక్కన ఫ్రెండ్కి చెప్పాడు, ఒరే ఆ అంకుల్ని చూస్తే బాధేస్తుందిరా. అందరూ కపెర్నహూములో జీసస్ దగ్గరికి వెళ్తున్నారు. గుడ్డోళ్ళు వెళ్ళిపోతున్నారు, కుంటోళ్ళు వెళ్తున్నారు, మూగోళ్ళు వెళ్తున్నారు, డెఫ్ డంబ్ అందరూ వెళ్తున్నారు కదా. మరి పాపం ఆయన్ని ఎవరు తీసుకెళ్తారా? కాబట్టి నాకెందుకో ఆయన్ని తీసుకెళ్ళాలనిపిస్తుంది. నువ్వు వస్తావా అని అడిగాడు పిల్లలు. మనమైతే ఏం చెప్తాం పిల్లలు? కొంతమంది అయితే ఒరే నేను రానురా, ఆయన మంచాన్ని ఎవడు మోస్తాడురా, అంత దూరం మొయ్యాలా, నేనైతే మొయ్యలేనురా, నాకైతే కుదరదురా, నేనేదో క్రికెట్ ఆడుకుందామని నీతో వచ్చాను కానీ నువ్వు మంచాలు మోపిస్తావంటే అసలు నేను వచ్చేవాడినే కాదురా అని అన్నాడు అనుకుంటున్నారా?
లేదు పిల్లలు, తన ఫ్రెండ్ అన్నాడు, ఎస్ మంచి పని చేయడానికి నేను కూడా రెడీ, వెళ్దాం పదా అన్నాడు. అప్పుడు మూడో ఫ్రెండ్తో అడిగాడు, అరే మరి మీరు వస్తారా అని సెకండ్ ఫ్రెండ్ థర్డ్ ఫ్రెండ్ని అడిగితే అందరు అన్నారు, పదండ్రా వెళ్దాం. అబ్బా ఎంత మంచి ఫ్రెండ్స్ కదా, మంచి పని చేయడానికి వీళ్ళు యూనిటీతో ఉండి చక్కగా ఐక్యంగా కలిసి పనిచేస్తున్నారు. పిల్లలు, మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం కానీ మన ఫ్రెండ్షిప్ ఎవరికైనా మేలుకరంగా ఉందా? మనం ఎవరికైనా బ్లెస్సింగ్గా ఉన్నామా? మనం ఏదైనా మంచి పని చేస్తున్నామా మన ఫ్రెండ్స్ తోటి? ఆలోచన చేసుకుందాం. వీళ్ళ ఫ్రెండ్స్ అయితే మామూలు ఫ్రెండ్స్ కాదు, వీళ్ళు చాలా మంచి పని చేయడానికి రెడీ అయిపోయారు. ఎవరైనా బాధపడుతుంటే హెల్ప్ చేయడానికి వీళ్ళు ముందుకు వస్తున్నారు. ఎంత మంచి ఫ్రెండ్స్ కదా. మనం కూడా ఎప్పుడన్నా బయటికి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్లో ఎవరైనా అంకుల్స్ ఆంటీస్ ఇబ్బంది పడుతున్నప్పుడు మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎవరైనా పెద్దవాళ్ళు నానమ్మలు తాతయ్యలు అమ్మమ్మలు వాటర్ తెచ్చి నాన్న అంటే, అబ్బా నానమ్మ నాకు కాలు నొప్పి వస్తుంది, నాకు కడుపులో నొప్పి వస్తుంది, నాకు ఓపిక లేదు, నేను హోంవర్క్ చేసుకుంటున్నా, నేను టీవీ చూస్తున్నా, నువ్వు తెచ్చుకోపో అనకూడదు పిల్లలు. మనం వేరే వాళ్ళకు హెల్ప్ చేయాలి. ఎవరైనా సరే చూడండి, ఆ మంచం మీద పడున్న అంకులు వీళ్ళకి చుట్టం కాదు, వీళ్ళ ఫ్రెండు కాదు, కానీ ఎవరో బాధపడుతుంటే వీళ్ళకి ఎంత మంచి మనసు వచ్చిందంటే హెల్ప్ చేయాలి అని అనిపించింది. మరి మనం కూడా అలాంటి మంచి మనసు కలిగి ఉందాం. ఓకేనా? ఈ ఫ్రెండ్స్ అంకుల్ని తీసుకున్నారు. నలుగురు కూడా ఒక్కొక్కరు భుజాల మీద ఆ మంచాన్ని పెట్టుకున్నారు. అరే పైకి లేపండ్రా అని మంచాన్ని ఎత్తుకొని 4 కార్నర్స్లో 4 ఫ్రెండ్స్ చక్కగా మోసుకుంటూ వెళ్తున్నారు. కొంచెం దూరం వెళ్ళాక, ఒరే నొప్పి వస్తుందిరా, షోల్డర్ పెయిన్ వస్తుందిరా, అబ్బా ఇంకెంత దూరం రా, నువ్వు ఎందుకురా ఇట్లాంటి ఆలోచనలు పెడతావని ఒక్కళ్ళు కూడా గొనుక్కోలేదు సనుక్కోలేదు. పిల్లలు ఎంత మంచి ఫ్రెండ్స్ కదా. ఏం కాదులేరా, అదిగో వచ్చేస్తుంది, అదిగో ఇంకొంచెం దూరమే కొంచెం దూరమే అని ఒక్కొక్కళ్ళు చక్కగా భారంతో ప్రేమతో అంకుల్ మీద వారికున్న కన్సర్న్ కేర్తో చక్కగా తీసుకొని వెళ్తున్నారు. ఆ మంచం మీద పడుకున్న అంకుల్ ఎంత థ్యాంక్ఫుల్గా ఉంటాడు కదా పిల్లలు వీళ్ళు చేస్తున్న హెల్ప్కి. మరి మనం కూడా అలాగే ఉండాలి. మరి చాలా దూరం కష్టపడి భుజాల మీద మోసుకుంటూ వెళ్ళారు. వాళ్ళలో ఉన్న యూనిటీ చూడండి. అందులో ఒక్క అన్న కూడా మంచాన్ని దింపేస్తే వాళ్ళు మిగిలిన వారు మొయ్యటం కష్టం కదా పిల్లలు. 4 మెంబర్స్ చక్కగా బర్డన్ను షేర్ చేసుకున్నారు. ఆ బరువును నలుగురు షేర్ చేసుకొని మొత్తానికి ఎలాగైనా సరే యేసయ్య ఉన్న ఇంటి దాకా వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ క్రౌడ్ ఉంది పిల్లలు. చాలామంది వచ్చేసారు. ఎంతమంది వచ్చారు తెలుసా? గుంపులు గుంపులుగా. ఎప్పుడైనా ఎవరైనా మన ఇంటికి అలా వచ్చారా? ఎప్పుడు రాలే కదా. మరి యేసయ్య ఉన్న ఇల్లు కాబట్టి చాలామంది హీలింగ్ కోసం, ఆ మిరాకిల్స్ చూడటానికి, యేసయ్య మాటలు వినటానికి చాలామంది వచ్చేసారు. ఇల్లంతా ప్యాక్ అయిపోయింది పిల్లలు. ఇంకా ఇంట్లో ప్లేస్ లేదు. పోనీ వాకిట్లో పెడదామనుకుంటే వాకిట్లో కూడా ప్లేస్ లేదు. బయట చాలామంది వెయిటింగ్ చేస్తూ ఉన్నారు యేసయ్య మాటలు వినటానికి. ఇలాంటి పరిస్థితిలో ఆ మంచం మీద ఆ 4 ఫ్రెండ్స్ అంకుల్ని తీసుకొని యేసయ్య ఉన్న ఇంటి దాకా వచ్చి మంచం దింపారు. ఇప్పుడు అందులో ఒక ఫ్రెండ్ అయినా, ఒరే మనము ఇంత దూరం మోసుకొచ్చాం కదరా, యేసయ్య ఎప్పుడోకప్పుడు బయటకు వస్తాడు కదా, వచ్చినప్పుడు చూసి హీల్ చేస్తాడు లేరా, వెళ్ళిపోదాము, ఇక నాకు టైం వేస్ట్ అయిపోతుంది, నాకు బోరింగ్గా ఉంది, నాకేం మంచిగా అనిపించలేదు, పదండ్రా వెళ్ళిపోదాం, క్రికెట్ ఆడుకుందాం, పదరా షటిల్ ఆడదాము అని వీళ్ళు అక్కడ మంచాన్ని వదిలిపెట్టలేదు పిల్లలు. అందులో ఒక అన్నకు ఇంకొక ఐడియా వచ్చింది. అరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా, ఎట్లయినా సరే ఈ అంకుల్ని మనం బాగు చేయాలిరా, ఈ అంకుల్ యేసయ్య చేతులకి అప్పగించేసే వెళ్ళాలి మనం అని డిసైడ్ చేసుకున్నారు పిల్లలు. అందులో ఒక అన్నయ్యకి, అరే నాకు ఒక మంచి ఐడియా వచ్చింది అన్నాడు. ఏమొచ్చిందిరా ఐడియా చెప్పు అంటే, అప్పుడు ఆ అన్నయ్య అన్నాడు, అరే మంచము భుజం మీద ఎక్కించుకొని చక్కగా పైకి వెళ్దాం. పైకి వెళ్ళి ఆ పైన టెర్రస్ మీదకి వెళ్ళి ఇల్లు పెంకులతోటి కప్పేసింది. అప్పుడు పెంకుటిల్లు ఉండేవి పిల్లలు. ఆ పెంకుటిల్లు అక్కడికి పైకి తీసుకొని వెళ్దాం. అక్కడికి వెళ్ళాక పెంకులన్నీ తీసేసి పైనుంచి మంచాన్ని ఇలా దింపేద్దాం రా అని అంటే, అబ్బా నేను మొయ్యలేనురా, నాకు చాలా షోల్డర్ పెయిన్ వస్తుంది, ఆ మంచం అంత దూరం నుండి మోసి ఇప్పుడు నా వల్ల కాదురా అని ఒక్క ఫ్రెండ్ కూడా అనలేదు పిల్లలు.
పిల్లలు పదరా వెళ్ళిపోదామని ఒకరికొకరు భలే ఎంకరేజ్ చేసుకుంటూ మంచి పని కోసం అందరూ ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ పదండ్రా వెళ్దామని చెప్పి పైకి తీసుకెళ్లారు పిల్లలు. పైకి ఎత్తేటప్పుడు ఇంకా బరువు ఉంటుంది కదా, అయినా సరే బరువును మోసుకుంటూ పైకి తీసుకెళ్లారు. మంచాన్ని అక్కడ పెట్టారు. అంకుల్ నీకేం కాదు, ఎలాగైనా సరే నేను జీసస్ దగ్గర తీసుకెళ్తాం, జీసస్కి నిన్ను చూపిస్తాం, నువ్వు ఎట్లయినా సరే మంచిగా అయిపోతావు, నువ్వేం బాధపడకు, మేము ఉన్నాం కదా అని ధైర్యంతో కూడిన మాటలు చెప్పారు పిల్లలు. ఆ తర్వాత నలుగురు మోకరించారు, నీల్ డౌన్ చేశారు. ఒక్కొక్క పెంకును జాగ్రత్తగా తీశారు. ఎంత కేర్ఫుల్గా తీశారంటే కింద మనుషులు ఉన్నారు కదా, వాళ్ళ మీద పడకుండా 1 by 1 ఒక్కొక్కటి తీశారు పిల్లలు. తీసేసి అప్పుడు హోల్ వచ్చింది, కింద అంతా కనిపిస్తుంది. కింద జీసస్ ఎక్కడున్నాడో చూశారు. జీసస్ ఉన్న చోట చక్కగా పెంకులు తీస్తూ ఉన్నారు. పైన నుంచి శబ్దం వస్తుంటే కింద ఉన్న యేసయ్య ఏంటబ్బా శబ్దం వస్తుందని ఇలా పైకి చూశాడు. పైకి చూస్తే నలుగురు ఫ్రెండ్స్ కష్టపడి పెంకులు తీస్తూ ఉన్నారు. ఓకే చూద్దాం ఏం జరుగుతుందా అని. ఇక్కడ యేసయ్య దేవుని మాటలు చెప్పుకుంటూ చాలామందిని స్వస్థపరుస్తున్నాడు. కాసేపటికి పిల్లలు పైనుంచి అలా మంచము కిందికి దిగుతుంది పిల్లలు. అలా మంచం దిగుతుంటే కిందున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏం జరుగుతుంది, పైన ఇంత పెద్దగా పెంకులు ఓపెన్ చేశారు, ఏం జరుగుతుందని అందరు ఆశ్చర్యపోతుంటే మంచం మీద నుండి ఆ పారాలసిస్తో బాధపడుతున్న అంకుల్ను అలా దింపారు పిల్లలు. మనమైతే ఏం చేస్తాం తెలుసా, కిందున్న పేషెంట్ని చూస్తాం, కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా, పైనున్న ఆ 4 ఫ్రెండ్స్ని చూశాడు. వాళ్ళని చూసినప్పుడు యేసయ్యకి ఎంత ప్రేమ అనిపించిందో, యేసయ్యకు వారిని చూసినప్పుడు ఎంత ఆశ్చర్యం అనిపించిందో, ఎలాగైనా సరే వాళ్ళకున్న విశ్వాసం ఎంత గొప్పదో చూసి చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే యేసయ్య తప్పకుండా బాగు చేస్తాడన్న విశ్వాసంతో పెంకులన్నీ తీసి కిందకు దింపారు. యేసయ్య అతన్ని చూసి, ముందు వాళ్ళని చూసి, వాళ్ళకున్న విశ్వాసాన్ని చూసి, బాబు నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి, లేచి నీ పరుపెత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపో అన్నాడు పిల్లలు. ఆ మాట అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈయనకి రోగం వచ్చింది కదా, నేను నిన్ను హీల్ చేస్తున్నా అంటాడేమో అనుకున్నారు. కానీ జీసస్ ఏమన్నాడంటే నీ పాపాలు క్షమించబడ్డాయి, లేచి పరుపెత్తుకొని నడువు అన్నాడు. యేసయ్యకు పాపాలు క్షమించే అధికారం ఉంది. ప్రియ చెల్లి తమ్ముడు, నీ జీవితంలో ఉన్న పాపం అది దొంగతనమే కానీ, అబద్ధాలే కానీ, బూతు మాటలే కానీ, బ్యాడ్ వర్డ్సే కానీ, ఇంకేమైనా సరే చెడ్డ పనులు చేస్తే యేసయ్య ఆ భయంకరమైన రోగం నుండి, భయంకరమైన సమస్యల నుండి దేవుడు మనల్ని విడిపించడానికి రెడీగా ఉన్నాడు. మనుషులు ఎవరికి అథారిటీ లేదు, కానీ యేసయ్యకు మాత్రమే ఆ పాపములను క్షమించే అధికారం ఉంది. కనుక సిన్ వల్ల అంకులకు వచ్చిన ఆ రోగం నుండి ఆయన విడిపించడానికి నీ పాపాలు క్షమించబడ్డాయి, లేచి పరుపెత్తుకొని వెళ్ళిపో అంటే అప్పటిదాకా ఆ 4 మెంబర్స్, ఆ 4 ఫ్రెండ్స్ మోసుకుంటూ వచ్చారు కదా, ఇప్పుడు పైన నుండి ఆ 4 అన్నలు కిందికి ఇలా చూస్తూ ఉంటే కిందున్న అంకుల్ మెల్లగా లేచాడు. పిల్లలు అందరు ఆశ్చర్యపోతున్నారు. అరే వీడు బస్ స్టాప్ దగ్గర ఆ మూలకి మంచం మీద పడుకునేవాడు కదా, డబ్బులు అడుక్కుంటుండేవాడు కదా, ఈయనేంటి ఈరోజు ఇలా నడుస్తూ ఇలా లేస్తున్నాడని అందరూ ఆశ్చర్యపోతుంటే ఎన్ని సంవత్సరాల నుంచో ఇలా మనలాగా నిలబడని ఆ అంకులు మెల్లగా లేచాడు, నడుస్తున్నాడు. 1 by 1 ఒక అడుగు తర్వాత ఒక అడుగు వేస్తున్నాడు. కాళ్ళల్లో మెల్లగా బలం వస్తుంది, ఎనర్జీ వస్తుంది, స్ట్రెంగ్త్ వస్తుంది. లేచి చక్కగా నిలబడ్డాడు. అంతేకాదు నడవటం స్టార్ట్ చేశాడు. అబ్బా ఎంత సర్ప్రైజింగ్ ఉంది తెలుసా, ఇంతవరకు మంచం మీద పడుకున్నా ఇప్పుడు నేను నడుస్తున్నా అని చాలా హ్యాపీగా ఉన్నాడు పిల్లలు. అంతేకాదు ఆ తర్వాత పరుపుని ఎత్తుకున్నాడు. ఆయన ఏ పరుపు అయితే తీసుకొచ్చారో ఆ పరుపును రోల్ చేశాడు, చక్కగా పట్టుకున్నాడు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. పైనున్న అన్నల సంతోషం ఎంత గ్రేట్ తెలుసా పిల్లలు, వాళ్ళు ఎంత సంతోషపడ్డారో. అలా చూసి అబ్బా వెరీ గుడ్ రా, మనం మంచి పని చేసాంరా, మనం చేసిన ఆ పని వల్ల ఈ అంకుల్కున్న రోగం వెళ్ళిపోయిందిరా, చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాడు రా అని
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పిల్లలు, ఈరోజు ఈ నలుగురు ఫ్రెండ్స్ల నుంచి ఒక చక్కటి మాట మనం నేర్చుకుందాం. నెంబర్ 1, వీళ్ళలో మంచి యూనిటీ ఉంది. ఊరికి కట్టిఫ్ చెప్పే ఫ్రెండ్షిప్ కాదు వీళ్ళది. వీళ్ళు చక్కగా కలిసి ఉంటారు. పిల్లలు, మరి మీరు కూడా మీ ఫ్రెండ్స్తో కలిసి ఉంటున్నారా? ఇంకొకటి, ఈ ఫ్రెండ్షిప్లోంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, వీళ్ళ ఫ్రెండ్షిప్ ద్వారా ఇతరులకు హెల్ప్ చేస్తున్నారు. ఎవరైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి, ఎవరైనా బాధల్లో ఉన్న వాళ్ళకి ఈ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు. ఎంత గ్రేట్ కదా. మరి మనం కూడా చాలామంది ఫ్రెండ్స్ని కలిగి ఉంటాం. అరే, ఈరోజు నా బర్త్డే రా, హ్యాపీ బర్త్డే రా, చాక్లెట్లు పంచుదాం రారా, ఈరోజు మా ఇంట్లో పార్టీ చేసుకుందాం రా అని ఇలాంటి వాటికి ఫ్రెండ్స్ని పిలుస్తారు. కానీ మీ ఫ్రెండ్షిప్ వల్ల ఎవరైనా హెల్ప్ తీసుకోగలుగుతున్నారా? ఎవరైనా బ్లెస్ అవుతున్నారా? మన ఫ్రెండ్షిప్ ఇతరులకు బ్లెస్సింగ్గా ఉండాలి. ఇలా ఫ్రెండ్షిప్ వల్ల అంకుల్ చక్కగా ఆ రోగం నుండి విడుదల పొందాడు. అంతేకాదు పిల్లలు, ఈ ఫ్రెండ్స్ ఎంత గొప్ప వాళ్ళంటే వీళ్ళకు చాలా పేషెన్స్ ఉంది, సహనం ఉంది. అంతసేపు మొయ్యాలన్నా ఆ పెంకుల మీద, ఆ పెంకుటిల్లు మీద కూర్చొని మోకరించి అన్ని పెంకులు తీయాలంటే వీళ్ళకి చాలా పేషెన్స్ కావాలి కదా. మరి వీళ్ళు చాలా ఓపికగా చేశారు. మనం కూడా అలాంటి ఓపికతో ఉండాలి. అంతేకాదు, యేసయ్యను గురించి విన్న వీళ్ళు ఇతరులకు యేసయ్యను చెప్పాలని చాలా ఇష్టపడ్డారు. అందుకని ఎలాగైనా సరే జీసస్ దగ్గరకు ఆ అంకుల్ని తీసుకొస్తా, జీసస్ దగ్గరకు అంకుల్ని తెస్తానని ఆ అంకుల్ని ఎట్టకేలకు యేసయ్య దగ్గరకు చేర్చారు. మరి పిల్లలు, మీ ఫ్రెండ్స్ని కూడా యేసయ్య దగ్గరకు తీసుకెళ్తున్నారా? ఇంకొక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మోకరించి పెంకులు తీసేశారు అంటే ఆ పై నుండి కింద ఉన్న యేసయ్యను చూడటానికి అడ్డంగా ఉన్న పెంకులన్నీ మోకాళ్ళ మీద నుండి తీసేశారు. అంటే మనం కూడా మోకరించి ప్రార్థన చేస్తూ ఆ పెంకులు అనే సిన్ని తీసేస్తే, దేవుణ్ణి చూడనివ్వకుండా అడ్డంగా ఉన్న పెంకులను మనం తీసేస్తే మనం క్లియర్గా యేసయ్యని చూడొచ్చు, మనకున్న సమస్యల నుంచి మనం విడుదల పొందొచ్చు. ఎంత చక్కటి లెసన్స్ మనకు నేర్పించారు కదా. మరి ఈ రోజు నుంచి మీరు కూడా ఆ నలుగురు ఫ్రెండ్స్ లాగా అనేకులకు బ్లెస్సింగ్గా ఉండాలి. మీ ఫ్రెండ్షిప్ ఇతరులకు హెల్ప్ఫుల్గా, బ్లెస్సింగ్గా, ఎంకరేజింగ్గా ఉండాలి. మరి అలాంటి ఫ్రెండ్షిప్ చేస్తారు కదా. ఓకే, ప్రేయర్ చేసుకుందామా? అలాంటి ఫ్రెండ్స్ని మనం కూడా యేసుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. నలుగురు ఫ్రెండ్స్ని గురించి మాతో మాట్లాడారు. మేము కూడా ప్రభా అలాంటి ఫ్రెండ్స్ని కలిగి ఉండటానికి సహాయం చేయండి. మేము చేస్తున్న ఫ్రెండ్షిప్ వల్ల ఇతరులకు బ్లెస్సింగ్గా, ఇతరులకు దీవెనకరంగా మా ఫ్రెండ్షిప్ ఉండటానికి సహాయం చేయండి. విన్న మాటలు మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Okay children, God bless you. Bye.